ఆరవది లక్ష్యం తప్ప మరేది కనబడకూడదు. హనుమంతుడు లంకలో సీతమ్మ కోసం వెతుక్కుంటూ రావణ అసురుని అంతమందిరంలోనికి ప్రవేశించగా కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలుగా సురాపానం చేసి మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా పడి ఉన్నారు. లెక్కలేనన్ని పళ్ళు, మధుర పానీయాలు నేలపై అవన్నీ పారుతూ ఉన్నాయి. వారి ఒంటి మీద బంగారు నగలు నేలంతా పడి ఉంది. ఇవన్నీ చూస్తూ ఉన్న ఆంజనేయుడు ఒక్కింత కూడా చలించలేదు. అతని మనస్సులో ఉన్నది ఒక్కటే, నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందో, ఎన్ని కష్టాలు పడుతుందో అని మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి సీతమ్మను వెతుక్కుంటూ వెళ్ళాడు ఆంజనేయుడు. లక్ష్యం సాధించడంలో గురి, చేసే పనిలో పట్టుదల, పడే శ్రమలో తపన ఉంటే మన చుట్టూ ఏమున్నా అవి మనకు కనబడవు.